హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. నేను మా సిస్టర్ ఫ్యామిలీ వైజాగ్ ట్రిప్ అయితే వేసాం కదా. థర్డ్ డే వచ్చేసి వైజాగ్లో మేము కైలాసగిరి ప్లాన్ అయితే చేసుకున్నాము. ఈవినింగ్ 4కి అలా బయలుదేరాము. వెదర్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, సన్నగా చినుకులు పడుకుంటూ చాలా బాగుంది. మా పిల్లల్ని అయితే పట్టుకోలేకపోతున్నాం మేమైతే. నేను మా చెల్లి అయితే ఒక రౌండ్ వేసేసాము. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మా పిల్లల్ని అయితే మేము పట్టుకోలేకపోయాము. అక్కడ అన్నీ ఆడుకునేటివే ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడే శివుడు పార్వతి విగ్రహం అయితే ఉంది. అందరు అక్కడ వెళ్ళి పిక్స్ అయితే దిగారు, మేము కూడా దిగేసాము. ఆగుతామా అండి? ఇక చూడండి మా పిల్లల ఆటలు స్టార్ట్. ఇంకా నేను ఎక్కుతా అంటే నేను ఎక్కుతా అని అస్సలు ఆగకుండా ఎవరు ఏది కనిపిస్తే అది ఎంజాయ్ చేశారు. మాకన్నా ఎక్కువ కైలాసగిరిలో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వీడు మా చెల్లి వాళ్ళ బాబు చూడండి, వాడు భయపడుతున్నాడు కానీ ఆడతానే వెళ్తున్నాడు. వీడు మా పెద్దోడు. ఇంకా వీడున్నాడా, వీడు నా చిన్న కొడుకు. వీనికి భయం ఎక్కువ, ఆడాలని కోరిక ఎక్కువ. చూడండి ఎంత బాగుందో బీచ్. మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి బీచ్ చూడడం. భయము ఆనందము అన్నీ ఎంజాయ్ చేసాము. మా పిల్లల్ని పట్టుకోవడమే మా టైం అంతా సరిపోయింది. చూడండి, ఒకడేమో బైక్ ఎక్కాడు, ఇంకొకడేమో కార్ ఎక్కుతాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫ్రీగా వదిలేసామండి. ఇయర్లీ వన్స్ కదా మనం ట్రిప్కి వెళ్ళేది. వాళ్ళకి నచ్చినట్టు మేము ఎంజాయ్ చేయించాము. వీళ్ళు చూడండి జీప్ ఎక్కారు, కొద్దిసేపు ఏమో కార్ ఎక్కుతారు. మా చిన్నోడేమో బైక్ ఎక్కాడు. ఎవరి ఇష్టం వాళ్ళు అయిపోయింది. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ రోప్వే ఉందని చెప్పారు. ధైర్యం చేసి రోప్వే ఎక్కాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉందో అని ఎక్కాము. ఫస్ట్ ఎక్కినప్పుడు బాగానే ఉంది, కొంచెం దూరం ఎలా అని కొంచెం భయం వేసింది. అంత అనుకున్నంత భయం అయితే ఏం లేదండి, బాగుంది. ఫస్ట్ అయితే కొంచెం అయితే భయమైంది, తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే ఏమంత అనిపించలేదు. స్టార్టింగ్ కొంచెమే భయం ఉంది. మా పిల్లలు అయితే ధైర్యంగా కూర్చున్నారు, నేనే కొంచెం భయపడ్డా. తర్వాత వాళ్ళే భయపడట్లేదు, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను తిరిగి చూస్తే అంతే ఏం లేదు, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. మేమైతే మ్యారేజ్ అయ్యి 10 years అయిందండి. ఒక్క ట్రిప్ అయితే ఇంతవరకు వెళ్ళలేదు. ఫస్ట్ ట్రిప్ వైజాగ్ ట్రిప్పే అండి. ఎప్పుడు హైదరాబాద్. ఈ చిన్నపిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళడం ఎందుకు అని అనుకునే వాళ్ళం. ఫస్ట్ టైం ధైర్యం చేసి వెళ్ళాము. ఇగో తిరిగి వాళ్ళకి ఆడిపించినందుకు ఆనందంతో కిస్సులు హగ్గులు అన్నీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి అయిపోయిందండి మా కైలాసగిరి ట్రిప్. నెక్స్ట్ వీడియో అరకు ట్రిప్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.